మీ వైఫ్ మిస్సింగ్ జే. సో టెల్ మీ, డివోర్స్ అడిగిందా లేదా? అడిగింది. వై? యునో, బిజినెస్లో సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. సమ్టైమ్స్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో తనతో సరిగ్గా ఉండలేదు. సరిగ్గా అంటే? టైం స్పెండ్ చేయకపోవడం, ఫోన్ కాల్స్ అటెండ్ చేయకపోవడం, ఇంట్లో చిరాకు పడటం, ఇలాంటివి. దానివల్ల ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఆఫ్టర్ దట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. తను కూడా అర్థం చేసుకుంది. మరీ ఇంత చిన్న చిన్న వాటికి డివోర్సా? చెప్పాను కదా, కొంచెం సిల్లీ టైప్గా ఉంటుందని. అది ఓకే, కానీ హారిక లాంటి ఎడ్యుకేటెడ్ అమ్మాయి అంత సిల్లీగా బిహేవ్ చేసిందంటే నాకు నమ్మడానికే కష్టంగా ఉంది. ఎడ్యుకేటెడ్గా ఆలోచిస్తే ఓకే. ఒక్కొక్కసారి ఎడ్యుకేషన్, మెచ్యూరిటీ అన్నీ పక్కన పెట్టి ఓన్లీ వైఫ్ లాగా ఆలోచిస్తే అప్పుడే బిహేవియర్ కొంచెం సిల్లీగా ఉంటుంది. దట్స్ ఓకే. ఫ్యామిలీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ కామన్. మీరు బ్రాడ్ మైండెడ్గా థింక్ చేశారు కాబట్టి అది కామన్. అలా ఆలోచించలేక నిజంగానే డివోర్స్ తీసుకున్న వాళ్ళని చాలామందిని చూశాను. ఇవి మీ వైఫ్ మిస్సింగ్ తర్వాత ఇక్కడ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్. ఇది ఇక్కడే కలెక్ట్ చేసిన బ్లడ్ శాంపుల్. బ్లడ్ అంతా డ్రాప్స్గా ఒకే చోట పట్టడం వల్ల హ్యాండ్ కట్ చేసుకుని ఉండొచ్చు అనేది ఫారెన్సిక్ రిపోర్ట్. అండ్ ద బ్లడ్ గ్రూప్ ఈజ్ బి నెగిటివ్. ఆ బ్లడ్ గ్రూప్ ఎవరితో తెలుసా? తెలుసు, హారికది. మేబీ. దీన్ని వెపన్గా యూజ్ చేశారు. అండ్ ఇట్స్ ఎ కిచెన్ నైఫ్. నర్వ్స్ కట్ చేసుకోవడానికంటే ముందు యాపిల్ కట్ చేశారు. సో టెల్ మీ జై, వెజిటేబుల్స్ అండ్ యాపిల్స్ కట్ చేయడానికంటే షార్ప్నెస్ ఉన్న నైఫ్ని ఇంట్లో ఎందుకు ఉంచారు? దిస్ ఈజ్ టూ మచ్. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడగకండి ప్లీజ్. ఓకే, పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్లో ల్యాప్టాప్ మిస్ అయిందని చెప్పారు. దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? నో, అది హారిక పర్సనల్ ల్యాప్టాప్. ఐ డోంట్ థింక్ సో. ఓకే, ఫైనల్గా మీ వైఫ్ డెడ్ బాడీ కూడా మిస్సింగ్. ఎక్స్క్యూజ్ మీ, డెడ్ బాడీ కాదు, హారిక మై వైఫ్ ఈజ్ మిస్సింగ్. ఓకే, సారీ. మీ వైఫ్ మిస్ అయిన తర్వాత మీరు పోలీసులకు కాల్ చేశారు కదా? అవును. పోలీసుల కంటే ముందు మీరు 2 అవుట్ గోయింగ్ కాల్స్ చేశారు. ఎవరికి చేశారు? ఫస్ట్ వన్ నా ఫ్రెండ్ కార్తిక్ చేశాను. సెకండ్ వన్ మా లాయర్కి చేశాను. ఎందుకు? అలాంటి స్కేరీ సిచ్యువేషన్లో ఎవరైనా క్లోజ్ పీపుల్కి కాల్ చేస్తారు. దాన్ని కూడా మీరు నెగిటివ్గా థింక్ చేస్తారేంటి? అయినా మీ ఇంటెన్షన్ చూస్తుంటే మీరు నన్ను క్వశ్చన్ చేయడానికి వచ్చినట్టు లేదు. ఏదోలా నన్నే అక్యూజ్డ్గా ప్రూవ్ చేయాలన్నట్టుంది. అలా ఏం లేదు జై. మీరే కాదు, లాయర్స్ అందరి ఇంటెన్షన్ ఇలానే ఉంటుంది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజం రాబట్టడం కోసం పర్సన్ బట్టి మేము రకరకాలుగా ట్రై చేస్తుంటాం. అందువల్ల మీకు అలా అనిపించి ఉంటుంది. ఓ, ఇందులో కూడా టైప్స్ ఉంటాయా? అఫ్ కోర్స్. నార్మల్ పీపుల్తో అయితే కోర్టులు, సెక్షన్స్ అని వాళ్ళకి అర్థం కాని వర్డ్స్ యూజ్ చేసి కొంచెం భయపెడతాం, వాళ్ళు ఓపెన్ అయిపోతారు. అదే మీ ఇలా అన్నీ తెలిసిన వాళ్ళతో అయితే వేరేలా డీల్ చేస్తాం. వేరేలా అంటే? బిజినెస్లోనే కాదు జై, మా ప్రొఫెషన్లో కూడా సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ఏం లాభం, నేను ఎంత ట్రై చేస్తున్నా మీరు బయట పెట్టడం లేదు. బయట పెట్టడానికి ఉంది, అన్నీ ఓపెన్గానే చెప్తున్నాను కదా. మీరు చెప్తున్నారు ఓకే, కానీ ఎందుకో మీ ఆన్సర్స్తో నేను సాటిస్ఫై అవ్వలేకపోతున్నా. ఫస్ట్ మీరు నన్ను డౌట్ఫుల్గా చూడడం మానేయండి. అప్పుడు నేను చెప్పే ప్రతి దాంట్లో మీకు నిజమే కనిపిస్తుంది. మన కాన్వర్జేషన్ ఇంకా ఉంది కదా జై, ట్రై చేస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
యాజ్ యూజువల్గా ఆఫీస్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చిన మీకు మీ వైఫ్ కనిపించకుండా ఇంట్లో బ్లడ్ అండ్ నైఫ్ కనిపించడంతో షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక మీ లాయర్కి కాల్ చేశారు. కాదు మీ క్లోజ్ ఫ్రెండ్ కార్తిక్కి కాల్ చేశారు. తర్వాత మీ లాయర్కి కాల్ చేశారు. అవును. ఆ సిచ్యువేషన్లో మీ వైఫ్ పేరెంట్స్కి ఎందుకు కాల్ చేయలేదు? సడన్గా కాల్ చేసి మీ డాటర్కి ఇలా జరిగిందని చెప్తే కంగారు పడతారని. మరి ఎప్పుడు చెప్పారు? నేను చెప్పలేదు. వాళ్ళకే విషయం తెలిసి వచ్చి కలిశారు. కలిసేం అడిగారు? వాళ్ళు కూడా నా మీద డౌట్ పడుతున్నారు. ఓ, ఐ థింక్ విషయం జరిగిన వెంటనే మీరు కాల్ చేసి చెప్పుంటే వాళ్ళు డౌట్ పడేవారు కాదేమో. నాకు కూడా అదే అనిపించింది. అందుకే ఇలాంటి సీరియస్ ఇష్యూ జరిగినప్పుడు వెంటనే రిలేటెడ్ పీపుల్కి ఇన్ఫార్మ్ చేయాలి, లేదంటే తర్వాత మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, మీకు బిజినెస్లో కానీ పర్సనల్గా కానీ ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా? బిజినెస్లో ఎవ్రీథింగ్ లీగల్గా వెళ్తాం కాబట్టి ఎనిమిటికి ఛాన్స్ లేదు. ఇంకా పర్సనల్గా అయితే నాకు గొడవలు పెట్టుకునేంత టైం లేదు. అంటే టైం ఉంటే గొడవలు పెట్టుకుంటారా? నా ఉద్దేశం గొడవలు టైం వేస్ట్ అని. బట్ అంతకుముందు మీ బిజినెస్లో ఇష్యూస్ వల్ల 1-2 months మీ వైఫ్తో సరిగ్గా మాట్లాడలేదన్నారు. అవి ఎలాంటి ఇష్యూస్? దట్స్ ఏ కాంపిటేటివ్ ఇష్యూ. టెండర్ వేసేటప్పుడు, ల్యాండ్ కొనేటప్పుడు ఉండే ఇష్యూస్, ప్రాజెక్ట్ కోసం వాల్యూ తగ్గించి ఆఫర్ చేయడం ఎక్సెట్రా.